తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసెస్ అక్కడక్కడ నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ శాతం మనకి పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి. అయితే నీలఫర్ లాంటి చిన్నపిల్లల ఆసుపత్రుల్లో చిన్నపిల్లల్లో కొంత పాజిటివ్ కేసెస్ సంఖ్య కూడా అక్కడక్కడ నమోదవుతుంది. ఇప్పటికీ 2 పాజిటివ్ కేసెస్కి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? నీలఫర్లో ఇంకా టెస్టింగ్కి ఇచ్చిన సంఖ్య కూడా 50కి పైగా ఉంది కాబట్టి ఎట్లా ఉంది పొజిషన్ ఒకసారి కనుక్కుందాము. మనతో పాటు మాట్లాడడానికి సూపరింటెండెంట్ ఉషారాణి మేడం ఉన్నారు. మ్యామ్ చెప్పండి, అంటే నీలఫర్ హాస్పిటల్ అంటేనే కొంచెం ఈ సీజన్లో న్యూమోనియా కేసెస్ కావచ్చు, కొంచెం మమ్స్ కేసెస్ కావచ్చు, అవన్నీ బాగా వస్తున్న పరిస్థితి. ఇప్పుడు పాజిటివ్ కేసెస్ 2 ఉన్నారు. ఆ 2 పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా మిగతా కేసెస్కి సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ అవన్నీ పెండింగ్లో ఉన్నట్టున్నాయి. ఓవరాల్ వివరాలు మనం కనుక చూస్తే వింటర్ సీజన్లో యూజువల్గా చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. బట్ మనకి కనుక చూస్తే మన నీలోఫర్ హాస్పిటల్ ట్రెండ్స్ అలా మన స్టేట్ ట్రెండ్స్ చూస్తే న్యూమోనియా కేసెస్ యూజువల్గా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో ఎక్కువ వస్తాయి. మనకైతే ఈ ఇయర్ అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా పీక్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసామన్నమాట. ఆ టైంలో ఒక రోజులో ఆ ఇన్ పేషెంట్స్ చూస్తే యావరేజ్ 350 to 400 కేసెస్ ఆఫ్ న్యూమోనియా వీఆర్ ట్రీటింగ్. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు న్యూమోనియా కేసెస్ తగ్గినాయి. నవంబర్, డిసెంబర్ మంత్స్లో తక్కువ కేసెసే ఉన్నాయి. అట్ ప్రెసెంట్ మా దగ్గర టుడే సెన్సస్ 76 కేసెస్ ఆఫ్ న్యూమోనియా. సో ఇప్పుడు కోవిడ్ ఇంక్రీజ్ అని మనకి అలర్ట్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ కోవిడ్ టెస్టింగ్ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో అన్ని కేసెస్ ఆఫ్ న్యూమోనియా అడ్మిటెడ్ ఉన్న హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్న న్యూమోనియా కేసెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు మనం కోవిడ్ RT-PCR చేస్తున్నాము. సో అలా అడ్మిట్ అయిన న్యూమోనియా కేసెస్లో టెస్ట్ చేసిన వాటిలో ఇప్పటి వరకు 2 కేసెస్ పాజిటివ్ రావడం జరిగింది. దానిలో 14 months ఓల్డ్ బాయ్ నాంపల్లి నుంచి వచ్చాడు. తనైతే ఇప్పుడు స్టేబుల్ అయిపోయాడు. ఆక్సిజన్ కూడా తగ్గించాము. రిపీట్ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. ఇంకొక చైల్డ్ 2 months ఓల్డ్ బేబీ నిన్న ఈవినింగే టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ బేబీకి అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ కూడా ఉంది. ఆ బేబీ ఇప్పుడు హై ఫ్లో ఆక్సిజన్ థెరపీ మీద ఉంది. ప్రజెంట్గా అయితే స్టిల్ మోడరేట్ సివియరిటీ ఇల్నెస్తో ఉంది. సో వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద కేస్. జనరల్గా JN1 వేరియంట్ అంటేనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కాబట్టి కొంత వీకెన్ వేరియంట్గా చూస్తుంటాం కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 2 months బేబీ కండిషన్ ఎట్లా ఉండొచ్చు? అంటే ఆల్రెడీ హార్ట్ డిసీజ్ కూడా కలిపి ఉందంటున్నారు కదా, ఆమె కండిషన్ ఎట్లా ఉండొచ్చు? ఇది ప్రస్తుతం అయితే అంత అత్యవసర పరిస్థితి అయితే లేదు. బట్ మనం కనుక చూస్తే కోవిడ్ లేకపోయినా కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో అడ్మిషన్కి అవసరమయ్యే కండిషన్ కామనెస్ట్ ఇండికేషన్ న్యూమోనియాని. అలాగే డెత్స్ పరంగా కూడా చూస్తే అండర్ 5 years ఏజ్ గ్రూప్లో కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ కూడా న్యూమోనియా. సో న్యూమోనియా రకరకాల వైరస్ వల్ల రావచ్చు. RSV, ఇన్ఫ్లుయెన్జా, అలాగే బ్యాక్టీరియల్ న్యూమోనియాలు కూడా ఈ ఏజ్ గ్రూప్లో కామన్. సో కోవిడ్ వల్లనే న్యూమోనియా వచ్చి డెత్లు అవ్వడం అనేది అదృష్టం కొద్దీ ఈ కోవిడ్ వేవ్లో రాలేదు. కోవిడ్ అడల్ట్స్ని సివియర్గా ఎఫెక్ట్ చేసింది, కానీ పిల్లల్లో మేము లాస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అప్పుడు కూడా ఈచ్ వేవ్లో దగ్గర 100 కోవిడ్ చిల్డ్రన్ని ట్రీట్ చేశాము. ఎవరిలో కూడా సివియర్ సిమ్టమ్స్ రావడం కానీ డెత్స్ అవ్వడం కానీ జరగలేదు. సో ఈ బేబీ కూడా సో అలా డెత్స్ ఎక్కువ అవుతాయి, అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయి కోవిడ్ వల్ల అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రైట్. ఇప్పుడు పంపించే RT-PCR టెస్ట్లలో జీనోమ్కి ఏమైనా పంపిస్తున్నారా? అంటే JN1 కాదా అని ఎట్లా దాన్ని రూట్ఫై చేస్తుంది? డెఫినెట్గా ఇప్పుడు ప్రెసెంట్ గైడ్ లైన్ ఏంటంటే అందరికీ సస్పెక్టెడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ RT-PCR పంపాలి. ఎవరికైతే పాజిటివ్ వస్తుందో ఆ శాంపుల్ని డెఫినెట్గా జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించాలి. దట్ ఈస్ ద గైడ్ లైన్ వీఆర్ ఆల్సో ఫాలోయింగ్. రైట్. గతంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లో కూడా ఇక్కడ కరోనా ట్రీట్మెంట్ అనేది జరిగింది చిన్నపిల్లలకి. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వెంటిలేటర్ అవైలబిలిటీ కానీ, ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కానీ ఎట్లా ఉంది? ఐసోలేషన్ వార్డ్కి సన్నద్ధంగా ఉన్నారా? ఎట్లాంటి పరిస్థితులు? డెఫినెట్ అమ్మా, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, సప్లైస్ వైజ్ కానీ, ఎక్విప్మెంట్ వైజ్ కానీ అన్నీ ప్రిపేర్డ్గానే ఉన్నాము. మనం లాస్ట్ ఎప్పుడైతే కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిందో అప్పటి నుంచే ఒక బిల్డింగ్నే సెపరేట్గా రెస్పిరేటరీ ఇల్నెసెస్ కోసం పెట్టడం జరిగింది. దానిలో 120 బెడ్స్ విత్ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొక 20 బెడ్స్ కోవిడ్ పాజిటివ్ చిల్డ్రన్ పెట్టడం కోసం సెపరేట్గా ఏర్పాటు చేశాము. దానిలో వెంటిలేటర్స్ ఉన్నాయి, HFNC మెషిన్స్ ఉన్నాయి, సరిపడా ఉన్నాయి. రైట్. అంటే ఒకవేళ ఎక్కువ మెంబర్స్ పాజిటివ్ కేసెస్ వస్తే కూడా ట్రీట్ చేయడానికి సిబ్బంది కావచ్చు, వైద్యులు కావచ్చు అంతా సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్గా ఇప్పుడైతే 20 bedded కోవిడ్ వార్డ్, ఒకవేళ ఇది ఫుల్ అయితే మేము ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయడానికి మిగతా ఐసోలేషన్ బెడ్స్ కూడా కోవిడ్ వార్డ్ కింద కన్వర్ట్ చేసి స్టాఫింగ్ కూడా సరిపడనే ఉన్నారు. మాకు అయితే ఫ్యాకల్టీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళు సరిపడా ఉన్నారు.
సో ఇది మొత్తంగా నీలఫర్ హాస్పిటల్లో ఇప్పటికీ 2 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. నిన్న ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ కేసు ఎవరైతే ఉన్నారో 14 నెలల చిన్నారి, ఆ పర్సన్కి బాబుకి ఇప్పటికే నెగిటివ్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఒక్క పేషెంట్ మాత్రమే పాజిటివ్ కేసు ఉంది కాబట్టి వాళ్ళకు అక్కడ 20 బెడ్స్ ఏవైతే కరోనాకి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా పెట్టారో అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఒకవేళ కేసులు పెరిగినా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కేవలం అప్రమత్తంగా ఉండి గుంపుల్లోకి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.